అందరికీ నమస్కారం. ఓం శ్రీ సాయినాథాయ నమః. షిరిడీలో ఒకసారి ఒక పేదవాడు చాలా రోజులుగా ఆహారం దొరక్క ఆకలితో బాధపడుతున్నాడు. ఎవరూ అతనికి తినడానికి ఇవ్వలేదు. చివరకు బాబా దగ్గరకు వచ్చి, "బాబా, చాలా ఆకలిగా ఉంది. ఏదైనా తినడానికి దయచేసి ఇవ్వండి" అని అడిగాడు. అప్పుడు సాయిబాబా తన దగ్గర ఉన్న రొట్టెలు తీసుకొని అతనికి ఇచ్చాడు. ఆ పేదవాడు కళ్ళల్లో నీళ్లు పెట్టుకుని, "బాబా, మీరు దేవుడికి స్వరూపం. మీరు లేకపోతే నేను ఈరోజు ఆకలితో చచ్చిపోయేవాడిని" అన్నాడు. అప్పుడు బాబా మృదువుగా నవ్వుతూ, "అన్నదానం కన్నా గొప్ప దానం లేదు. ఎవరైనా ఆకలిగా ఉంటే వారికి భోజనం పెట్టండి. అదే నిజమైన పూజ" అన్నారు. ఆ రోజు నుంచి షిరిడీలో ఎవరూ ఆకలితో ఉండరని చెప్పబడింది. సాయిబాబా వద్ద అన్నదానం అప్పటి నుంచే మొదలైంది. ఈ కథలో సాయిబాబా మనకు చెప్పే బోధ ఏమిటంటే, పేదవారికి, ఆకలితో ఉన్నవారికి తినిపించడం, సహాయం చేయడం అనేది దేవుడికి చేసే పూజ అన్నిటికన్నా చాలా గొప్పది. ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అందరికీ ధన్యవాదములు.